స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఈ నెత్తుటి శాసనం మరోసారి నిజమైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ చనిపోయారు. అంత్యక్రియలు 11 గంటలకు జరగబోతున్నాయి. ప్రజల సందర్శనార్థం నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో అతని భౌతికాయాన్ని ఉంచారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయం దగ్గర పుష్పగుచ్చాలుంచి నివాళులర్పిస్తున్నారు. 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఈ అంతిమయాత్ర 11 కిలోమీటర్ల మేర సాగనుంది. పెన్నా నది తీరంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3:30కు మంత్రి నారాయణ లండన్ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావద్దంటూ బయటకు ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం కుంగిపోతున్న తండ్రిని మనం చూడొచ్చు. పుత్రశోకంలో ఉన్న నారాయణను తోటి మంత్రులు ఓదార్చారు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్తతో నెల్లూరు మొత్తం శోకసంద్రమైంది. పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయాన్ని కడసారి చూసేందుకు బంధువులు, ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పొంగూరు నిషిత్ నారాయణ మృతదేహం నెల్లూరుకు చేరుకోగానే నిషిత్ భౌతికాయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పొంగూరు నిషిత్ నారాయణతో పాటు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర చనిపోయారు. పొంగూరు నిషిత్ నారాయణ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. TS07 FK 7117 నంబర్ బెంజ్ కార్పై అతివేగానికి సంబంధించి 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లో ప్రయాణిస్తూనే పొంగూరు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలిలో లభించిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయానికి ఎంతో మంది నివాళులర్పించడానికి అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న కుమారుడు ఇలా హఠాన్మరణం పొందడం ఏ తండ్రి జీర్ణించుకోలేని విషయం. అయినప్పటికీ ఆయన ధైర్యంగానే అక్కడికి వచ్చి నిల్చొని అందరినీ పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రానికి ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టే ప్రజలు ఎక్కడా దిగాలు పడకూడదనే ఉద్దేశంతో ఆయన గుండె దెటువు చేసుకుని ప్రతి ఒక్కరికి అభివాదం తెలియచేస్తూ కనిపిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. ఆ తండ్రి లోపన మదన పడుతున్నప్పటికీ బయటకు మాత్రం ఒక గంభీరమైన రూపంలోనే కనిపిస్తున్నారు. కానీ నారాయణ విద్యా సంస్థలకి వారసుడితను పొంగూరు నిషిత్ నారాయణ చెట్టంతో కొడుకు ఇప్పుడు ఇలా నిర్జీవంగా పడి ఉండడం ఏ తండ్రి తట్టుకోలేని విషయం. ప్రస్తుతం నెల్లూరు అతని స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 11 గంటలకు జరగబోతున్నాయి. 9 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. అయితే 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నది సమీపంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయాన్ని చూడటానికి టీడీపీ కార్యకర్తలు, ప్రముఖులు ఎంతోమంది చేరుకున్నారు. మనం రైట్ సైడ్ టాప్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇక రైట్ సైడ్ మనకి కింద బాక్స్లో కనిపిస్తోంది. చక్కగా తన స్నేహితులతో, తను మిగిలిన కార్యకలాపాలతో సరదాగా ఉన్న ఫోటోల్ని మనం చూస్తున్నాం. పొంగూరు నిషిత్ నారాయణ ఫోటోలు ఇవన్నీ. పూర్తిగా 11 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర సాగబోతోంది. అంత్యక్రియలకు భారీగా నేతలు, విఐపీలు తరలివచ్చారు. ఇక నారాయణ విద్యా సంస్థల నుంచి సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. పిల్లర్ని ఢీకొట్టిన దృశ్యాలు మనం చూస్తుంటే మాత్రం 200 కిలోమీటర్ల వేగంతో ఆ కార్ పిల్లర్ని ఢీకొట్టిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
కనురెప్పపాటులో ఆ ప్రమాదం ఇంకా పిల్లర్ని ఢీకొట్టడం, ఆ కారు పూర్తిగా వెనక భాగం అంతా పైకి లేవడం, మళ్ళీ కిందకు పట్టడం చూస్తే ఎంత వేగంతో ఈ కారు ప్రమాదం జరిగింది, ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. పొంగూరు నిషిత్ నారాయణ ఇక లేరు. నారాయణ విద్యా సంస్థల నుంచి ఎంతోమంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇక నారాయణ కూడా మనం చూడవచ్చు, ఏపీ మంత్రి నారాయణ కూడా అక్కడికి వచ్చిన వారందరికీ పలకరిస్తున్న దృశ్యాలు చూస్తుంటే అతను బయటకు ఎంత గంభీరమైన రూపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల పుత్రశోకాన్ని అనుభవిస్తున్న తండ్రిని కూడా మనం చూస్తున్నాం. ఇది ఏ తండ్రి తట్టుకోలేని స్థితి. ఆ తల్లిని ఓదార్చడం కూడా ఎవరి తరం కాదు. సరిగ్గా 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. మరొక 26 నిమిషాల్లో ఈ అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. పెన్నా నది దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పీడ్గా నడుపుతున్నప్పుడు చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కానీ అతి వేగం ప్రాణం కంటే విలువైంది కాదు. మరొకసారి అది రుజువైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పొంగూరు నిషిత్ నారాయణ చనిపోయారు. అతనితో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా చనిపోయారు. రాజా రవిచంద్ర ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు, అతను కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరూ ముందు సీట్లో ఉండడం, స్టీరింగ్ దగ్గర బహుశా పొంగూరు నిషిత్ నారాయణ ఉండడం, అతని పక్కనే రాజా రవిచంద్ర ఉండడం. పిల్లర్ని ఢీకొట్టినప్పుడు వారంతా, అంటే డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం పిల్లర్ని ఢీకొట్టిన ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళు తనువు చాలించుంటారని చెప్తున్నారు. కొనవైపురితో వారు బహుశా కేవలం 10 నిమిషాల్లోనే వారు చనిపోయి ఉంటారని తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఒకసారి TV9 CCTV ఫుటేజ్ TV9కి లభించింది. అది మనం రైట్ సైడ్ టాప్ బాక్స్లో మనం చూడొచ్చు. ఎంత వేగంగా వచ్చిందో ఒకసారి చూడండి. ఒక్కసారి ఢీకొనగానే మొత్తం కారు మొత్తం పైకి పిల్లర్కి ఆనుకొని మళ్ళీ కింద పడిందంటే చూస్తుంటేనే భయం వేస్తోంది. అంత అతి వేగంతో కారు ప్రమాదం జరిగింది. అందుకే బెంజ్ కార్ అయినప్పటికీ లోపల అన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, పూర్తిగా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అయినా ఆ వేగాన్ని ఏ బ్యాగ్ మాత్రం ఆపగలదు? ఆ ప్రమాద తీవ్రతకు ఏది ఇక్కడ సేఫ్టీ ఉంటుందనేది మాత్రం మనకు అనిపించట్లేదు. అందుకే ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అప్పుడే వాళ్ళు అతి తక్కువ సమయంలోనే వాళ్ళు ఊపిరి విడిచిపెట్టి ఉంటారని డాక్టర్లు చెప్తున్నారు. ఇది పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయానికి చాలామంది ప్రముఖులు అక్కడికి వచ్చి తనతో ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ పుష్పగుచ్చాలను అక్కడ వదిలి వాళ్ళు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. టీడీపీ నుంచి కార్యకర్తలు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఇక విద్యా సంస్థల నుంచి సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. తదేకంగా తన పుత్రుడిని చూస్తున్న నారాయణ మనం చూడొచ్చు, తల్లిని కూడా మనం చూడొచ్చు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఇక వదిలి వెళ్ళిపోతున్నావా పూర్తిగా మమ్మల్ని శాశ్వతంగా అంటూ తదేకంగా చూస్తున్న బంధువుల్ని మనం చూడొచ్చు. పుత్రశోకంలో ఉన్న నారాయణ తన పుత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి అక్కడ కన్నీటితో వీడ్కోలు పలుకుతున్న దృశ్యం మనం చూడొచ్చు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్తతో నెల్లూరు మొత్తం శోకసంద్రమైంది. కొద్ది క్షణాల్లో అక్కడికి నారా లోకేష్ చేరుకోబోతున్నారు. అంతకుముందు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇప్పుడు అంతిమ యాత్రలో భాగంగా నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. అది ఇరిగిపోయిందా కనిచేసే కుర్చీ బాగా తీసే కుర్చీ తీసే తీసేమ్మా కుర్చీ పడకూడదని పడదామంటే అయిపోయి
జాగ్రత్త. అంటే దింపుతావా? పుత్రశోకంలో ఉన్న నారాయణని తోటి మంత్రులు ఓదారుస్తున్నారు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్తతో నెల్లూరు శోకసంద్రమైంది. పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయాన్ని కడసారి చూసేందుకు బంధువులు, ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నారా లోకేష్ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పొంగూరు నిషిత్ నారాయణ మృతదేహం నెల్లూరుకు చేరుకోగానే నిషిత్ భౌతికాయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ముందే కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇప్పుడు మరొకసారి అక్కడికి చేరుకొని నారాయణని ఓదారుస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొంగూరు నిషిత్ నారాయణ చనిపోయారు. అతనితో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా అక్కడే చనిపోయారు. పొంగూరు నిషిత్ నారాయణ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ని ఢీకొట్టిన తర్వాత 10 నిమిషాల్లోనే అతను తనువు చాలించినట్టుగా డాక్టర్లు చెప్తున్న నివేదిక ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెన్నా నది సమీపంలో అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 11 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర ఉండబోతోంది. అక్కడ అంతిమ సంస్కారం ఉండబోతోంది. కావాలని పెడితే లైవ్ నడిస్తే ఒక్క సెకండ్ ఆపండి, క్లియర్ అయిపోయింది. అదే మరి